హర్షవర్ధన్ ఓ రోజు ఇంటికి వచ్చి సార్ మా పిల్లగానికి ఇట్లా స్కూల్కి పోతాడు అక్కడ పట్టణ చెరువులో ఆ మిషన్ పనిచేస్తలేదు సార్, మిషన్ ఇచ్చారు. అయితే గవర్నమెంట్ నుండి మిషన్ ఇస్తే మిషన్ పనిచేస్తలేదు సార్, దానికి ట్రీట్మెంట్ దానికి రిపేర్ కావాలంట 10,000 రూపాయలు అంటే 10,000 కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళ భర్త ఆమె ఇద్దరు వచ్చింది 10,000 రూపాయలు ఇచ్చి పంపించిన తర్వాత మళ్ళీ వారం రోజులకి ఆమె ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్తుంది, సార్ అది రిపేర్ అయితే లేదు సార్, 10,000కు రిపేర్ కానికే 70,000 80,000 అవుతాయంట. నేను కొత్తది ఎంత ఉంటుందని అడిగాను. కొత్తది సార్, కొత్తది 3-3.5 లక్షలు ఉంటుందంట సార్. అపోలో దగ్గర డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుందన్న. భర్త ఆటో డ్రైవర్, ఆటో నడిపిస్తాడు, మీద కుటుంబం. అయితే మళ్ళీ నాకు వచ్చింది అది సరే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి సీఎం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే సీఎంకు లెటర్ పెట్టిన. సీఎంకు ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లకి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అయితే కోటి ఈఎన్టీ హాస్పిటల్కి లెటర్ పెడితే మళ్ళీ ఆ డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి ఏం చేసాం 50,000 తక్కువ చేసినాం. మిషన్లతో మాట్లాడి 3.5 లక్షలు అంటే 50,000 తక్కువ చేసి 3 లక్షలకే వస్తుంది అని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్కు 3 లక్షల రూపాయలు పెట్టి 3 నెలలు అవుతున్నది, ఇంకొస్తుంది అంటే పోయి మరి కూర్చొని మరి స్పెషల్ సెక్రటరీకి మాట్లాడి ఇట్లుంది. ఆ పిల్లగానికి ఏమో ఏమీ వస్తలేదు, పాపం చాలా యాక్టివ్ ఉన్నాడు పిల్లగాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు అని రాసుడు, పేరు చెప్పుడు, మాట్లాడడం అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ సార్ చెప్పే పాఠాలు వినబడకపోతే ఏమొస్తుంది, ఏం రాదు కదా, బ్రెయిన్లోకి ఏం ఎక్కుతుంది అసలు వినబడకపోతే. అట్లాంటిది మళ్ళీ లాస్ట్ పోయి పోయి స్పెషల్ సెక్రటరీకి చెప్పేసి వాళ్ళకి మాట్లాడితే ఇమీడియట్గా 1 వీక్ లోపల 3 లక్షల రూపాయలు వచ్చినాయి శాఖలో. ఆ 3 లక్షలు రాగానే 3 లక్షలు తీసుకొని పోయి వాడికి ఆ షాపుకు పోయి అప్రూవల్ ఇచ్చింది. 3 లక్షల రూపాయల మిషన్ తీసుకున్నామనంటే సార్ 50,000 పెరిగిందని చెప్పేసి 50,000 ధర పెరిగింది సార్, మేము ఏం చేయాలి. అట్లా 4-5 రోజులు వారం రోజులు అట్లా ఇస్తలేదు సార్. మళ్ళీ ఇంకో 50,000 తక్కువ చేయమని అడిగితే కూడా ఇవ్వలేదు. అప్పుడు కలెక్టర్తో 50,000 మంజూరు చేయమని అడిగితే సరే ఆమె బిజీ ఉండే. తర్వాత 50,000 ఇక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసి నేనే డోనర్స్తో కలెక్ట్ చేసి ఆమెకి 50,000 ఇప్పించాను. ఇప్పుడు మిషన్ పెట్టుకున్నది మంచిగా, మిషన్తో పిల్లగాడు మళ్ళీ ఇప్పటిలాగా మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు. అంటే మీకు చెప్తే ప్రభుత్వం అన్ని విధాలా మీకు సాయం అందిస్తున్నది.